అంటే మనకు 55 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంది, అక్కడక్కడ అసలు ఆక్రమణలు లేవు, అక్కడ కూడా మొదలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక దగ్గరే మొదలుపెట్టి పాత నగరంలో మొదలు పెట్టకపోతే అది కూడా ఒక రకమైనటువంటి పారదర్శకత లేకుండా ఒకరి వైపే చేసినట్టు ఉంటుంది కదా. ఇప్పుడు ఏంటి మనం జరిగే డిస్కషన్ ఏంటి, వెస్ట్ సైడ్ వెళ్ళిపోతున్న నగరం, ఈ సైడ్ ఎక్కడ పోయింది, ఇవంతా ఉన్నాయి కదా. సో సమతుల్యత పాటించాలి మనం. తప్పనిసరిగా 3-4 స్ట్రెచ్లు ఒకేసారి పని మొదలు పెడతాం. సార్ ఇది రివర్ బెడ్ బఫర్ జోన్ ఉన్న వాళ్ళని తరలిస్తారు కదా మీరు. సో యాజ్ పర్ ద హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ రూల్స్ వీ కాంట్ లే ఎనీ కన్స్ట్రక్షన్స్ ఇన్ ద రివర్ బఫర్ జోన్ అండ్ సో తప్పనిసరిగా. సో ఎఫ్టిఎల్ ఎంత, బఫర్ జోన్ ఎంత, ఇప్పుడు దానికి రివర్ బెడ్ ఎంత అనేది మనకు జియో 165 ఏదో ఒకటి ఉందండి, ఒక 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన జియో. దాంట్లో 50 మీటర్స్ బఫర్ జోన్ మనము మూసికి పెట్టుకోవడం జరిగింది. తప్పనిసరిగా ఇక్కడ జరగబోయేటువంటి నిర్మాణాలన్నీ కూడాను ఎన్విరాన్మెంటల్ లాకు లోపడే, దేశం యొక్క రాష్ట్రం యొక్క చట్టాలకు లోబడి జరుగుతాయి, వ్యతిరేకంగా ఏది జరగదు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సార్ ఒక నిమిషం సార్, ఇది ఎంజీపీఎస్ వద్ద మూసీలోనే మెట్రో రైలు కూడా అప్పట్లో కట్టింది, దాని పరిస్థితి ఏమంటారు? ఆ ప్రశ్న మాకు వచ్చినటువంటి నేను ఎన్జిఓలు కూడా అడిగారు. చాలా సీరియస్ ప్రశ్న, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా దాని మీద కూడా అంటే ప్రైవేట్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీసేస్తున్నారు కదా సార్, మరి గవర్నమెంట్ సంబంధించిన విషయంలో ఎట్లా గవర్నమెంట్ రియాక్ట్ ఎట్లా కాబోతుంది? దాన్ని పై స్థాయి చర్చలు జరుగుతుంది. ఎన్జిఓలు వచ్చినప్పుడు అడిగారు నా విషయం, సార్ ఇక్కడ ఉంది కదా దీన్ని మీరు తీసేస్తారని అడిగారు. తప్పనిసరిగా చర్చించి దాని తగు రీతిలో స్పందిస్తాం దానికి. సార్ ఇది చాలా బిగ్ ప్రాజెక్టు, కాకపోతే మీరు చేసే మెథడ్ ఇప్పుడు ఓన్లీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలను వాళ్ళని పరిగణన తీసుకుంటున్నట్టుంది. ఎందుకు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టట్లేదు? ఆల్ పార్టీ మీటింగ్ ఇస్ అ పొలిటికల్ డిసిషన్. దే విల్ టేక్ ఎట్ ద అప్రోప్రియేట్ టైం. ఓకే, నా లెవెల్లో నేను చేయగలిగింది. అంటే మేజర్ అడ్డీలు అదే కదా సార్, అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి, ఇంక్లూడింగ్ మజ్లిస్. తప్పనిసరిగా నేను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తాను, మీరు చెప్పింది దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు తొందర లేదంటున్నారు, ప్రాజెక్టుకి సంబంధించిన ఫండింగ్ సంబంధించి టెండర్లు అని చెప్తున్నారు. మీరు ఒక డెడ్ లైన్ అంటూ పెట్టుకున్నారా, ఈ లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేది ఒకటి పెట్టుకున్నారా? అట్లా చెప్తే ప్రజలని సమ్మతితో పంపించడమే డెడ్ లైన్. అంటే ఎన్ని ఏండ్లు కావాలంటే మరి ఎంత వస్తే అంత చేసుకుంటా పోతే ఇంకేం చేస్తాం? ఇప్పుడు మీరు అడిగేది ఎట్లుందంటే, అంటే మీరు నాకు ఒక న్యూస్ పెట్టేసి మెడ కట్టేస్తున్నారు, అది కాదు. ప్రజల సమ్మతితోనే ప్రాజెక్టులు మొదలవుతుంది. కొన్ని దగ్గర మన ఖాళీగా ఉంది, అక్కడ కూడా మొదలు పెడతాం. రెండో క్వశ్చన్ సార్, మీరు చాలా కాలంగా సర్వే చేస్తున్నాం అంటున్నారు, కానీ చాలా కాలంగా కాదు 2-3 నెలలు చేస్తున్నాం అంటున్నారు. చాలా మంది కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారని కూడా చెప్తున్నారు. కానీ జరిగే ఈ రాద్ధాంతం అంతా కూడా ఏంటి, ఏమనుకుంటున్నారు మీరు? జరిగే రాద్ధాంతం ఎక్కడుందంటే, కొంతమంది పర్మనెంట్ ఇల్లు కట్టుకొని ఉన్నారు, కొన్ని దగ్గరలో కొన్ని మండలాల్లో రివర్ బెడ్లో కూడాను 4-5 అంతస్తులు వేసుకుని కట్టుకొని ఉన్నారు. వాళ్ళకి న్యాచురల్గా బాధ ఉంటుంది, ఇంతకాలం బతుకుతున్నారు, రెంటల్ ఇన్కమ్ వస్తుంది, వాళ్ళని కన్విన్స్ చేయాలి, ఇష్యూ వీళ్ళ దగ్గర ఉంది. అక్కడున్న పేద ప్రజలందరూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళు సర్దుకుంటున్నారు. ఈరోజు ఐ థింక్ ఒక 200 మంది వెళ్తున్నారు ఈరోజు. అక్కడ మనం ఏం చేశాము, ఒక డిప్యూటీ కమిషనర్ పెట్టాను నేను, ఒక ప్రాజెక్ట్ ఆఫీసర్ ఈసీడీ పెట్టాను, ఒక ఎంఆర్ఓని పెట్టడం జరిగింది, ఏఈ వాటర్ బోర్డు మేనేజర్ వాటర్ బోర్డు ఉన్నారు. వీళ్ళందరూ మనం చేస్తున్నాము. రేషన్ కార్డులు అన్నీ కూడా మనం చక్కగా చేస్తున్నాము. ఎడ్యుకేషన్కి సంబంధించిన చెప్పాను ఇంతకుముందే, మనం ఒక మీటింగ్ పెట్టుకుని నేను సాయంకాలం పెట్టుకున్నాము. వీళ్ళందరినీ ఆశ్రమ్ స్కూల్స్లో చేర్పిస్తాము, తర్వాత అంగన్వాడీలో చేర్పిస్తాము. ఒక స్కూల్ ఉందంటున్నారు, దానికి కూడా ఆలోచించాలి ఏం చేయాలని చెప్పేసి. ఇదంతా సామరస్యంగా జరుగుతుంది.